హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది. అలానే దీంట్లోకి పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ పీసెస్ అనేది రూమ్లో. ఇలా పన్నీర్ పీసెస్ అంతా నేను ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఇలా వచ్చేసిన తర్వాత మనకి సైడ్ తీసి పెట్టేసుకున్నానండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆవాలండి, కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా జీలకర్ర అండి యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు అండి, కరివేపాకు, ఆనియన్స్ ఇలా స్లైసెస్ కట్ చేసుకున్న, టమోటా, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ మిర్చి అండి, క్యారెట్ అండ్ తెల్లగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. మొత్తం అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకున్నానండి. ఇలాగన్నీ యాడ్ చేసేసుకున్నాక కొద్దిగా రోస్ట్ అవ్వాలి. ఇది కొద్దిగా పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేశాను. టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ సాల్ట్ తక్కువ వస్తే మళ్ళీ కొంటే మనము దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ మిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి కొద్దిగా కారం అనేది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే పలావ్ పౌడర్ అండి, పలావ్ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ పలావ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ స్పైసీస్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము పన్నీర్ ఫ్రైడ్ రైస్ అని అనొచ్చు దీన్ని, లేదా పన్నీర్ పలావ్ కూడా అనొచ్చండి. రెండు సేమ్ ప్రాసెస్, జస్ట్ ఏంటంటే పౌడర్స్ అంతే డిఫరెన్స్. పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొనేసి ఇప్పుడు మనం రైస్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. అండ్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నా. సో ఈ రైస్ అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలాగ బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ మనకు పొడి పొడిగా చూడండి, ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. పొడి పొడిగా రావాలి అంటే బాయిలింగ్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వాటర్లో యాడ్ చేసుకొని ఇట్లా చేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుందండి. మిక్స్ చేసేసుకోవాలండి బాగా. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం ఇలా చేసుకున్నప్పుడు కొద్దిగా టేస్ట్ చేసుకొని సాల్ట్ అలా తక్కువైతే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను, నాకు తక్కువ అనిపించింటే. సో ఇలా చేసేసుకొని మనం కొద్దిగా మగ్గనివ్వాలండి. కొద్దిగా బాగా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని ఒక 2 minutes మనం ఇలానే వదిలేస్తే కొద్దిగా మగ్గుతుందండి. మగ్గిందాక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి, చూడండి చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా. రైస్ అనేది చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు ఇంకా నేను సర్వ్ చేసేసుకుంటాను. ఫ్రైడ్ రైస్లోకి మనము ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు నార్మల్గా, నేను ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు. అండ్ దీంట్లోకి సాసెస్ అండి, సోయా సాస్ అట్లా అంతా యాడ్ చేస్తారు, గ్రీన్ చిల్లీ సాస్ అట్లా. నేను ఏ సాసెస్ యాడ్ చేయలేదండి. యాడ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకున్నాను. ఇలాగ మనం పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసి పెట్టి పంపించండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. పన్నీర్ అంతా వేస్తాం కదా మనం, వెజిటేబుల్స్ వేస్తాము, ఇలా వేసుకొని తినచ్చు. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇంట్లో ఏవి ఉన్నాయో అవి వేసి చేసేసుకున్నాను. ఇంకా నేను సర్వ్ చేసి చూపిస్తానండి. సర్వ్ చేసేసుకున్నానండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటారు దీన్ని. అండ్ పన్నీర్ పలావ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి అంతా. అండ్ రైతా నేను సైడ్ డిష్గా సర్వ్ చేసేసుకున్నాను. కూడా రెడీ చేసేసుకున్నానండి, సర్వ్ చేసేసుకున్నాను. అండ్ పిల్లలకి మనం లంచ్ బాక్సెస్కి కూడా త్వరగా అయిపోతుంది. ఇట్లా కనుక మనం మార్నింగ్ బాక్సెస్ చేసి పంపించాలి పిల్లలకి అంటే. అండ్ మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా పన్నీర్ ఉంటే చాలు, మనం హ్యాపీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇంతవరకు ఇలా కనుక ఎవరు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేసి చూడండి అండ్ కామెంట్స్ చేయండి ఎలా ఉంది అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.